ఒక డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్తో కూడా ఇంత మంచిగా డిజైన్ చేయొచ్చా అనేది నాకు ఈ డ్రెస్ డిజైన్ చేశాకే తెలిసింది. ఒక డ్రెస్ హైలైట్ చేయాలంటే ఓవర్గా ఎక్కువ మోడల్స్ పెట్టాలని ఏం లేదండి, చేసినా కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ అది కంప్లీట్గా ఫ్యాబ్రిక్ మీద ఆధారపడి ఉంటుంది. అండి వెల్కమ్ టు సమ్మర్ సిరీస్ పార్ట్ 4 వీడియోకి పార్ట్ 2 అనమాట. డ్రెస్ అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఏలైన్ కుర్తా డిజైన్ చేశాను, కంప్లీట్గా హైనెక్ అనమాట. పైన రిఫరెన్స్లో చూపించినట్టు ఎగ్జాక్ట్ వచ్చింది. ది బెస్ట్గా అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్ నెక్ రిఫరెన్స్ వచ్చేసరికి పైన యాడ్ చేశాను కదండి పిక్, అదే అనమాట. కంప్లీట్గా హైనెక్ వచ్చి డీప్ హోల్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా ఉంది అనిపించింది కూడా మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫ్లేర్ అయితే మరీ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఇది ఏ లైన్ కాబట్టి మినిమల్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది లుకింగ్ అయితే. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ దట్టు నేను ఇక్కడ మీరు చూస్తున్న ఈ పట్టు టైప్ బార్డర్ వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ని నేను దుపట్టాగా తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఈ మెటీరియల్కి వచ్చిన దుపట్టా కాదండి ఇది, నేను బయట తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ పట్టుకెళ్ళిపోయి దానికి ఇలా డిజైనర్ దుపట్టా సెట్ చేసుకున్నాను నేను. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్ని విజిట్ అవ్వండి, నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వెయిట్ చేయండి. ఈ ఐడియా అయితే బాగుంది కదండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అండ్ అవుట్పుట్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీరే చెప్పాలి నేను రిఫరెన్స్లో చూపించిన నెక్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి యూనిక్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తూనే ఉంటాను, మీరు కూడా వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ.